హాయ్ ఫ్రెండ్స్, ఏంటా ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? మేమైతే ఇవాళ సండే కదా, సంత అండి. మా దగ్గర అయితే సంత జరుగుతుంది. సంతకైతే వెళ్తున్నాము. సంతలో ఏమేమి ఉంటాయో చూడండి ఒకసారి. మీ ఊర్లో కూడా ఇలా సంత జరుగుతుందా? చూడండి, అన్ని తాజా కూరగాయలు రైతులే తెచ్చి అమ్ముతారండి. తక్కువ రేట్లో వస్తాయి, మంచిగా అన్నీ దొరుకుతాయి మనకి. అలాగే చెప్పులు, పూల మొక్కలు, పండ్లు, ప్రతి ఒక్కటండి. ఇక్కడ ఉండదంటూ ఏముండదు. మిడిల్ క్లాస్లో ప్రతి ఒక్కటి, ఇంట్లోకి అవసరమైన ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. పూల మొక్కలు చాలా చాలా బాగున్నాయి. టబ్బులు, బకెట్లు, పండ్లు చూసారుగా ప్రతి సండే జరుగుతుందండి మా ఊర్లో అయితే సంత. మీ ఊర్లో జరుగుతుందండి ఇలా సంత? తాజా తాజా కూరగాయలు ఉంటాయండి. అలాగే మనకి ఇంట్లోకి అవసరమైన ప్రతి ఒక్కటి ఉంటుంది. అలాగే పిల్లల డ్రెస్సులు, కందిపప్పు, సరుకులు అవి కూడా ఉంటాయి. చూడండి, మేమైతే కూరగాయలు కొనడానికి అయితే వచ్చేసాం. ప్రతి సండే మాకు సంత జరుగుతుందండి. కొన్ని మిర్చి వచ్చాయి, అలాగే కొత్త చింతపండు వచ్చింది. ఇప్పుడు కొత్త పండు మిర్చి చాలా పచ్చడి పెట్టుకోవడానికి చాలా చాలా బాగున్నాయి. అలాగే టమాటా చాలా చాలా తక్కువలో దొరుకుతుంది. 10 రూపీస్ అంటే ఒక 2 కేజీలు అయితే కొనుక్కొని వచ్చేసాము. పచ్చిమిర్చి, సొరకాయ అన్నీ తాజాగా ఉన్నాయండి. మేమైతే ఒక 4-5 కేజీలు పట్టుకొని వచ్చేస్తాం. నచ్చిన పండ్లు, నచ్చిన కూరగాయలు ఫ్రెష్గా తీసుకొని రావడం అంటే నాకు ఎంతో ఇష్టం అండి. మీరు కూడా ఇలాగ మీ ఊర్లో కూడా సంత జరుగుతుందా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. తాజా తాజా కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళ్ళాలి, టైం అవుతుంది. ఓకే, బాయ్. చూడండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.